హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. కుక్కర్ మీద మూత చూడండి, అంత పొంగింది కదా. కుక్కర్ లో ఫస్ట్ పప్పు ఉడకబెట్టి అందులోంచి తీసేసి మళ్ళీ అందులోనే నేను రైస్ అనేది వండిన. అవునాక ఎట్లయినా పప్పు ఫస్ట్ ఉడకబెడితే ఎట్లయినా పొంగుతుంది కదా అనుకోవచ్చు. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 15 days బ్యాక్ అయితే ఒక షార్ట్ పెట్టి ఉంటుంది. ఆ రోజు అయితే పల్లీలు ఉడకబెట్టిన, పప్పు వండిన, అవి వండిన అని చెప్పిన. రైస్ వండలేదు, ఇంకా రైస్ నానబెట్టి పెట్టిన అని చెప్పిన. దానికి మనోళ్ళు కామెంట్ ఏం పెట్టారో చూడండి. ఆ కుక్కర్ లో వండక ముందే పొంగిందా, తోముకోవచ్చుగా. దానికి మనోళ్ళు అయితే ఒకరు పప్పు వేసారేమో అండి అని పెట్టిర్రు. అసలు ఈమె పెట్టిన కామెంట్ చూడుర్రి. సెల్ఫ్ డబ్బా ఆంటీ, కుక్కర్ తోముకుడు పప్పున వామ్మో మళ్ళీ కుకింగ్ వీడియోస్. ఆమెకు కామెంట్ పెట్టుడే సరిగా రాలేదు. నన్ను వేలెత్తి చూపడానికి అయితే రెడీ ఉంది. నువ్వు ఒకరు తప్పు చెప్పే ముందు నువ్వేం చేస్తున్నావు సరిగా చూసుకొని మాట్లాడాలి. నేనైతే ఆ రోజు పల్లీలు పప్పు ఉడకబెట్టిన కాబట్టి అది పొంగింది. కాబట్టి కుక్కర్ మీద మూత అయితే ఏం వాచ్ చేయలేదు. కుక్కర్ అయితే వాచ్ చేసి అందులోనే రైస్ కడిగి అక్కడ పెట్టేసిన. కొందరికైతే నన్ను నెగిటివ్ చేయాలని చాలా ఉంటది. అందుకే ఏం ఆలోచించకుండా కామెంట్స్ పెడతా ఉంటారు. ఏదైనా పూర్తిగా తెలుసుకోవాలి.